భారత్ అమెరికా మధ్య వాణిజ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. భారత దిగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 50% టారిఫ్లు విధించడంతో దానికి ప్రతిగా భారత్ తీవ్రమైన నిర్ణయం తీసుకుంది. అమెరికాకు చెందిన విమాన తయారీ దిగ్గజం బోయింగ్ తో దాదాపు తుది దశలో ఉన్న $3.6 బిలియన్ కీలక రక్షణ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇరు దేశాల మధ్య రక్షణ సంబంధాల్లో ఇది ఒక పెద్ద ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. భారత నౌకాదళం కోసం 6 అధునాతన P-8A పోసైడాన్ విమానాలను బోయింగ్ నుండి కొనుగోలు చేసేందుకు ఈ ఒప్పందం కుదిరింది. సముద్రంపై సుదూర నిఘా జలంతర్గాములను గుర్తించి ధ్వంసం చేయగల సామర్థ్యం ఈ విమానాల ప్రత్యేకత. వాస్తవానికి 2014లో ఈ ఒప్పందం విలువ $2.42 బిలియన్ ఉండేది. కానీ ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసులు అంతరాయాలు, తాజాగా విడి భాగాలపై అమెరికా విధించిన 25% సుంకాల కారణంగా దీని ధర $3.6 బిలియన్ పెరిగిపోయింది. ప్రాజెక్టు వ్యయం దాదాపు 50% పెరగడంతో భారత్ ఈ కొనుగోలుపై పునరాలోచనలో పడింది. రష్యా నుండి భారత్ ముడి చమురు కొనుగోలు చేస్తుండడం తద్వారా ఉక్రెయిన్ యుద్ధానికి పరోక్షంగా ఆజ్యం పోస్తుందని ఆరోపిస్తూ ట్రంప్ ప్రభుత్వం భారత్ పై భారీ టారిఫ్లను విధించింది. ఈ టారిఫ్ల కారణంగానే P-8A విమానాల ధర విపరీతంగా పెరిగిపోయింది. పెరిగిన ఖర్చుతో పాటు అమెరికా వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న భారత రక్షణ మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందాన్ని ప్రస్తుతానికి నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం బోయింగ్ సంస్థకు భారీ నష్టాన్ని కలిగించనుంది. భారత్ లో బోయింగ్ సంస్థకు సుమారు 5,000 మంది ఉద్యోగులు ఉండడంతో పాటు ఏటా $1.7 బిలియన్ మేర భారత ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందిస్తోంది. మరోవైపు హిందూ మహాసముద్రంలో చైనా కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ విమానాల అవసరం భారత నౌకాదళానికి ఎంతో ఉంది. ఇప్పటికే భారత్ వద్ద 12 P-8A విమానాలు ఉన్నాయి. వాటికి అదనంగా మరో 6ని సమకూర్చుకోవాలని భావించిన తాజా పరిణామాలతో దేశీయంగా DRDO, HAL వంటి సంస్థల ద్వారా ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఈ ఒప్పందం రద్దు కానప్పటికీ టారిఫ్ వివాదం పరిష్కారమయ్యే వరకు నిరవధికంగా నిలిచిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, అమెరికా విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు అమల్లోకి వస్తున్నాయి. అయితే గతంలో 25% సుంకాలు విధించారు, అది నిన్నటి నుంచి అమల్లోకి వస్తుంది. సో మరో 25% సుంకాలు విధించడంతో అది ఆగస్టు 27 నుంచి కూడా అమల్లోకి రానుంది. సో ఏదేమైనా సరే అమెరికా విధించిన సుంకాలకు సంబంధించి భారత్ డి అంటే డి అంటుంది, ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదంటున్నారు. ఎంత ఖర్చునైనా భరిస్తామని చెప్పేసి కూడా నిన్న ప్రధాని మోడీ ఇదే విషయంపైన స్పందించారు. ముఖ్యంగా రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యమని కూడా చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి సో ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి ఆ యొక్క సుంకాలు ఏవైతే ఉన్నాయో భయపడాల్సిన అవసరం లేదు, ఎంత ఖర్చునైనా సరే భరిస్తామని చెప్పేసి కూడా చాలా స్పష్టంగా ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు. అయితే ఇక మనకి అమెరికా యొక్క టారిఫ్స్కి సంబంధించి కౌంటర్గా భారత్ ఒక కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ముఖ్యంగా US నుంచి కొనుగోలు చేస్తున్నటువంటి $3.6 బిలియన్ విలువైన బోయింగ్ P-8A జెట్ల కొనుగోలు ఒప్పందం ఏదైతే ఉందో అది పూర్తిగా నిలిపివేస్తున్నట్టుగా కూడా భారత్ అధికారికంగా ప్రకటన చేసింది. ఇక తర్వాత P-8A జెట్ల కొనుగోలు కోసం దాదాపుగా $2.42 బిలియన్ 2021లో భారత్ అమెరికా మధ్య ఒప్పందం కుదిరింది. సో ఈ యొక్క ఒప్పందాన్ని పూర్తిగా ప్రస్తుతమైతే మేము నిలిపివేస్తున్నామని చెప్పేసి కూడా భారత్ అధికారిక ప్రకటన చేసింది. సో ఒక రష్యా నుంచి చమురు కొనుగోలు భారత్ చేస్తుందని చెప్పేసి దానిలో భాగంగానే ఒక అక్కస్తోటి మాత్రమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ యొక్క 50% సుంకాలు విధిస్తున్నారు భారత్ పైన అని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పైన విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది సరైన వైఖరి కాదని చెప్పేసి కూడా చాలామంది నిపుణులు చెబుతున్నారు. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎందుకంటే దాదాపుగా ఈ యొక్క ప్రవాస భారతీయులందరూ కూడా 50 లక్షలకు పైగా అమెరికా డెవలప్మెంట్ కోసం అక్కడ అనేక మంది పనిచేస్తూ వస్తున్నారు. కాబట్టి సో వారిని దృష్టిలో పెట్టుకుని అయినా సరే ఇక విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో భారత్ పైన దాన్ని పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అనేక మంది నిపుణులు సూచనలు చేస్తున్నారు. చాలామంది కూడా ఆయనతో ఇలాంటి విషయం పైన చర్చించేందుకు కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరి
మారడం లేదు. సో ఆయన విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో అవి ప్రస్తుతం 25% సుంకాలు ప్రజెంట్ అమల్లోకి వచ్చింది. ఇక మరో 25% భారత్ పైన విధించాడు కాబట్టి సో అది ఆగస్టు 27 నుంచి కూడా అమల్లోకి వస్తుంది. దాని ద్వారా కొంత ప్రభావం భారత్ పైన పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ శాస్త్రవేత్త అయినటువంటి ఎంఎస్ స్వామినాథన్ శత జయంతి సందర్భంగా నిన్న ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో మాట్లాడారు. సో ఇదే విషయం పైన కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో ఇక మేము రైతుల ప్రయోజనాలే మాకు ముఖ్యం కాబట్టి సో ఎక్కడ కూడా తగ్గే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా చెప్పారు. దాని తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా అమెరికాలో చాలామంది విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్నాయి డొనాల్డ్ ట్రంప్ పైన. ఎందుకంటే జో బైడెన్ గతంలో అమెరికా అధ్యక్షుడుగా జో బైడెన్ ఉన్నారు. జో బైడెన్కి సలహాదారుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇది సరైన వైఖరి కాదు అని చెప్పేసి కూడా తీవ్రస్థాయిలో మోడీ పైన మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలామంది భారతీయులందరూ కూడా ఇక్కడ పనిచేస్తున్న చాలామంది ప్రవాస భారతీయులందరూ కూడా అమెరికా అభివృద్ధి కోసం పనిచేస్తున్నప్పుడు అమెరికాలో చాలా భాగస్వామ్యంగా కీలకంగా భారతీయులు ఉన్నప్పుడు అప్పుడు ఆ భారత్ పైన ఇలా 50% సుంకాలు విధించడం సరైనది కాదంటున్నారు. సో ఇక రష్యా ఉక్రెయిన్కి సంబంధించినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం ఆగిపోతే కొంత పునరాలోచన చేసుకునే ఆలోచనలో మోడీ ఉన్నట్లు కూడా చెప్తున్నారు. మనపైన విధించినటువంటి సుంకాలు ఏవైతే ఉన్నాయో 50% సుంకాలు వాటిపైన పునరాలోచించుకునే ఆలోచన ప్రధాని మోడీకి ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఏదేమైనా ఈ యొక్క యుద్ధంకి సంబంధించినటువంటి వాటిపైన అంటే రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధంలో భాగంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పైన ఈ విధంగా సుంకాలు విధిస్తున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి సో ఇక అక్కడ కొంత ప్రభావం అంటే మనకి దేశం పైన ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉన్నప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మరోసారి యొక్క భారత విదేశాంగ శాఖ అదేవిధంగా రష్యా విదేశాంగ శాఖతో కూడా ఒక కీలకమైన భేటీ కూడా జరుగుతుందని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. సో మరోసారి ఈ విషయం పైన కూడా పునరాలోచించుకోవాలని చెప్పేసి కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చాలామంది నిపుణులు మాత్రం చాలామంది సూచనలు కూడా చేస్తున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం వెనక్కి తగ్గేది లేదు. ఇంకా చాలా ముందు చాలా చూడాల్సి వస్తుందని చెప్పేసి కూడా ఆయన ఏదో భయపెట్టే ఆలోచన ధోరణితో ఇలాంటి వైఖరి ప్రతినిత్యం కూడా డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తూ వస్తున్నాడు. కాబట్టి సో అందుకు ఆయన అనుసరిస్తున్నటువంటి తీరు ఏదైతే ఉందో ఆ తీరు పట్ల మాత్రం ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆయనపైన విమర్శలు చేస్తున్నారు. రైట్ సైదులు థ్యాంక్ యూ.